హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో డే 19th ఫుల్ ఎపిసోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను తక్కువ టైంలోనే. ప్లీజ్ కంప్లీట్ వీడియో చూడండి. మార్నింగ్ సాంగ్ వచ్చింది. సాంగ్ అయిపోయిన వెంటనే సంజన అండ్ శ్రీజ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్య నిఖిత బట్టల్ని ఎలా దొంగతనం చేయాలని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో దివ్య నిఖిత కిచెన్లో కుకింగ్ చేయడానికి వెళ్తుంది. ఇందులో ప్రియా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సంజన అండ్ శ్రీజ మాట్లాడుకునే టైంలో తనుజ వచ్చి అడుగుతుంది, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని. శ్రీజ కవర్ చేస్తుంది ఆ టాపిక్ని. ఇమ్ము కూడా వస్తాడు అండ్ రాము కూడా వస్తారు. శ్రీజ అండ్ సంజన గారు ఆ బట్టలన్నీ తీసుకొని ఒక బిన్ బ్యాగ్లో ఫిల్ చేస్తూ ఉంటారు వాటిని. ఈలోపే ఇమాన్యుయల్ వస్తాడు, వాళ్ళకి జిప్ వేయడానికి హెల్ప్ చేస్తాడు. ఆలోపే రాము వస్తాడు. అప్పుడు సంజనతో రాము అంటాడు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు తెలియకుండా అని మాట్లాడతాడు. ఆ తర్వాత బిగ్ బాస్ వైల్డ్ కార్డ్గా వచ్చిన దివ్య నిఖితకి, మీరు బయట 2 వీక్స్ గేమ్ చూసారు కదా, వాళ్ళని 1 to 13 ర్యాంక్ చేయమని చెప్తారు. దివ్య 13 నుంచి స్టార్ట్ చేస్తుంది. 13 ఫ్లోరాని సెలెక్ట్ చేస్తుంది. ఫ్లోరా గారు సరిగా గేమ్ ఆడట్లేదని, అందరితో సరిగా మాట్లాడట్లేదని, ఇంటరాక్షన్ లేదు అని ఆమెను 13లో ఉంచుతుంది. 12th రాము లాస్ట్ వీక్ ఏదైతే టాస్క్ జరిగిందో అందులో సరిగా గేమ్ ఆడలేదని, సాక్రిఫైస్ చేశాడని చెప్తుంది. 11th కళ్యాణ్, ఒక నామినేషన్లోనే గట్టిగా మాట్లాడతావు, ఆ తర్వాత నీ గేమ్ ఏమి ఉండదు, నువ్వేం కనిపించవని చెప్తుంది. 10th శ్రీజ, మాట్లాడడానికే ఉంటుంది, గొడవ తగ్గించడం కన్నా పెంచడానికే ముందుంటుంది, ఒక టాపిక్ని అంత ఈజీగా ఎండ్ చేయదు, కావాలని పెద్దగా చేస్తుందని చెప్తుంది. 9th హరీష్, అగ్ని పరీక్షలో మీ మాట్లాడే విధానం, మీ గేమ్ చూసాం సార్, కానీ మీరు హౌస్కి వచ్చాక అది మీలో కనిపించట్లేదు, గేమ్ సరిగా ఆడట్లేరు మీరు. అదే అగ్ని పరీక్షలో మీతో మాట్లాడాలంటేనే భయం వేసేది మీరు ఏదైనా పాయింట్ పెట్టినప్పుడు అని చెప్తుంది. 8th ప్రియా, అగ్ని పరీక్షలో ఉన్నంత క్లారిటీ హౌస్కి వచ్చినాక లేదు, వేరే వాళ్ళ గేమ్నే ఎక్కువ నువ్వు ఆడుతున్నావు అని చెప్తుంది ప్రియాకి. 7th రీతు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తోనే ఉంటున్నావు, అందరితో ఇంటరాక్షన్ ఉండదు, నీ గేమ్ నువ్వు సరిగా ఆడట్లేదు, అండ్ సంచాలక్గా నువ్వు ఏదైతే చేసావో వేరే వాళ్ళని గెలిపించడం కోసం ఇంకొకరి గేమ్ని నువ్వు లాస్ చేసావు, సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్తుంది. అండ్ 6th సుమన్ గారు, మీరు గేమ్ బాగా ఆడతారు, మీ పాయింట్ మాట్లాడాల్సిన టైంలో మీరు పాయింట్ కరెక్ట్గా పెడతారు, అందరితో బాగుంటున్నారు అంతే చెప్తుంది. 5th తనుజ గారు, మీరు గేమ్ బాగానే ఆడుతున్నారు, కొంచెం ఎమోషనల్ అనేది తగ్గించుకుంటే మీ గేమ్ ఇంకా బాగుంటుంది. 5th డెమోన్ పవన్, గేమ్ బాగా ఆడుతున్నారు, అందరితో బాగా మాట్లాడుతున్నారు, ఇలాగే మీరు గేమ్ కంటిన్యూ చేస్తే మీరు ఖచ్చితంగా ఫైనల్ వరకు వస్తారు అని చెప్తుంది. 3rd సంజన గారు, మీ గేమ్ చాలా బాగుంది, మీరు అందరితో బాగుంటున్నారు, కొన్ని టాస్క్లు అయితే మీ గేమ్ మీరు ఆడుతూ ఉంటారు, గేమ్ చేంజర్ అనొచ్చు మిమ్మల్ని అని చెప్తుంది. 2nd ఇమాన్యుయల్, గేమ్స్ బాగా ఆడుతున్నారు, కామెడీ బాగా చేస్తున్నారు, హౌస్లో అందరితో బాగా మాట్లాడుతున్నారు, ఒక సాక్రిఫైస్ చేయకుంటే మీ ఆట ఇంకా బాగుంటుంది. అండ్ నెంబర్ 1 పొజిషన్ భరణి గారు, గేమ్ బాగా ఆడుతున్నారు, అందరితో బాగా మాట్లాడుతున్నారు, నాకు కాంపిటీషన్ అంటే మీరే, అందుకే మిమ్మల్ని నెంబర్ 1 ప్లేస్లో పెట్టాను, మన ఇద్దరు థింకింగ్ ఒకేలా ఉంటుంది. ఆ తర్వాత దివ్య గారు పెట్టిన ర్యాంక్స్ ప్రకారంగా టాప్ 7 కెప్టెన్సీ కంటెండర్గా పోటీ పడుతున్నారు, కేవలం 5 మాత్రమే. ఈ టాప్ 7 నుండి 5 మెంబర్స్ సెలెక్ట్ చేసి బాధ్యత దివ్యకి ఇస్తారు. అందులో దివ్య, భరణి, ఇమ్ము, తనుజ, సుమన్, వీళ్ళు టాప్ 5. ఈ టాస్క్ జరగడానికి టైం పడుతుంది అంటే దివ్య తన రూమ్కి వెళ్తుంది, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందామని చూస్తే అక్కడ తన క్లాత్స్ ఉండవు. అక్కడ టెనెంట్స్ ప్లేస్ సంజన గారు ఉంటారు. వెంటనే దివ్య సంజనని అడుగుతుంది, నా బట్టలు ఎక్కడా అని. సంజన గారు, నాకు తెలీదు, నేను ఎందుకు చేస్తాను అలాగని చెప్తుంది. సంజన గారు ఒప్పుకోకపోయేసరికి తన హౌస్ అంతా చెక్ చేస్తుంటే ఈలోపు బిన్ బ్యాగ్ నుంచి హరీష్ గారు బట్టలు తీయడం చూస్తుంది దివ్య. అప్పుడు చెప్తుంది, ఇది ఎవరు చేసి ఉంటారు, సంజన గారు కదా అంటే, అవును సంజననే చేసింది, నేను చూశాను అని హరీష్ చెప్తాడు. ఇంకా ఆ గ్యాప్లో అందరు రావడము, హరీష్ అండ్ రీతుకి గొడవ అవుతుంది. అప్పుడు దివ్య అంటుంది, మీరు ఎవరు ఇంకా గొడవ పడకండి, నాకు నా బట్టలు అయితే దొరికాయి, ఇది ఎవరు చేశారో వీకెండ్ ఎపిసోడ్లో తెలుస్తుంది, ఇంకా ఇక్కడితో ఈ గొడవను ఆపేయండి అని చెప్తుంది దివ్య. ఇంకా ఆ టాపిక్ అక్కడితోనే అయిపోతుంది. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఆ టాస్క్కి కళ్యాణ్ సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఈ 3rd వీక్ కెప్టెన్ ఇమాన్యుయల్,
ఆ తర్వాత సత్య ప్రమోషన్ చేస్తారు. ఇక అందరూ తినేసి పడుకున్న తర్వాత మిడ్‌నైట్ 2:30కి లైట్స్ ఆన్ అవుతది. సౌండ్ గూడా వేస్తారు. అందరూ లేచి బయటకొస్తారు. అప్పుడు బిగ్ బాస్ మాట్లాడుతూ, నేనేసిన ఈ చక్రవ్యూహంలో మొదటి అధ్యాయంలో దివ్య అడుగుపెట్టింది. ఇప్పుడు రెండవ అధ్యాయంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. ప్రీవియస్ టాస్క్‌లో ఏదైతే సీడ్స్ ఇచ్చారో రెడ్, బ్లూ, బ్లాక్ అని అందులో బ్లూ అండ్ బ్లాక్ ఆల్రెడీ మనం చూసేసాం. ఇప్పుడు రెడ్ సీడ్ ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళు ఈ ఇంటి నుంచి ఒకరిని బయటకు పంపించే అధికారం వాళ్ళకుంటుంది. దివ్య వైల్డ్ కార్డ్ కాబట్టి తనని చేయకూడదు. అండ్ ఫ్లోరా ఇమ్యూనిటీ పొందింది కాబట్టి తనని కూడా చేయకూడదు. అండ్ ఏదైతే ఈ రెడ్ సీడ్ ఉందో ఆ 5 మెంబర్స్‌ని కూడా చేయకుండా రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి సెలెక్ట్ చేసుకోమని చెప్తారు బిగ్ బాస్. ఈ రెడ్ సీడ్ ఎవరెవరి దగ్గర ఉందంటే రాము, భరణి, పవన్ కళ్యాణ్ అండ్ డెమోన్ అండ్ హరీష్. వీళ్ళంతా గ్రూప్ డిస్కషన్ చేసుకొని అందరూ సంజన గారి పేరే చెప్తారు. ఆ తర్వాత అందరూ ఎవరి పాయింట్స్ వాళ్ళు చెప్పేస్తారు. సంజన గారు కూడా మాట్లాడతారు. అందరికీ బాయ్ చెప్పి హౌస్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఇమాన్యుయల్ బాగా ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత సంజన గారిని సీక్రెట్ రూమ్‌లో ఉంచుతారు. అక్కడి నుంచి ఆమె అందరినీ చూస్తూ ఉంటుంది. అంతే ఇంకా మనకి ఇంకా ఎపిసోడ్ క్లోజ్ చేస్తారు. అంతే ఇంకా ఈ వీడియో అంటే 45 మినిట్స్ ఉన్న వీడియోని మనం జస్ట్ 6 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.